బుల్డోజర్లకు బ్రేక్. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఏ కట్టడాన్ని కూల్చొద్దు. చట్టవిరుద్ధ కూల్చివేతలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. నిందితుల ఇళ్ల జోలికి వెళ్లొద్దు. అక్టోబర్ 1 దాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. సుప్రీం ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎలాంటి కూల్చివేతలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 1వ తేదీ వరకు నిందితులతో సహా ఎవరి ఇళ్లను కూల్చవద్దని ఆదేశించింది. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే స్థలాలు తదితర ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణను నిరభ్యంతరంగా తొలగించవచ్చంటూ తెలిపింది. తమ ఆదేశాలు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు వర్తించవని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేబీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా ఒక్క కూల్చివేత చోటు చేసుకున్నా అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ధర్మాసనం ఆదేశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థలు చేతులను ఇలా కట్టేయలేరని అన్నారు. అయినా ధర్మాసనం తమ ఆదేశాలపై వెనక్కి తగ్గలేదు. కూల్చివేతలు 2 వారాలు ఆపితే ముందుకొచ్చే ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించారు. 15 రోజుల్లో ఏమీ జరగబోదని పేర్కొన్నారు. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తి పాత్ర పోషించలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అధికార వర్గాలను కూల్చివేతలు ఆపివేయమని తాను కోరలేదని తుషార్ మెహతా వివరించగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 క్రింద సంక్రమించిన ప్రత్యేక అధికారాల మేరకు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూల్చివేస్తున్నారని దాఖలైన పిటిషనర్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. కూల్చివేతలపై తప్పుడు అభిప్రాయాన్ని వ్యాప్తిలోకి తెచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. తను ఒక నిర్దిష్ట మతానికి చెందినందువల్ల తన నిర్మాణాలను కూల్చివేశారని ఒక పిటిషనర్ వేశారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూల్చివేతకు దిగిన ఒక సంఘటనను ధర్మాసనం దృష్టికి తెమ్మనండి. ప్రభావిత పక్షాలేవీ కోర్టును ఆశ్రయించలేదు. ఎందుకంటే తమకు నోటీసులు అందాయని, తమవి అక్రమ కట్టడానికి వారికి తెలుసు అని తుషార్ మెహతా వాదించారు. సెప్టెంబర్ 2న విచారణ సందర్భంగా కూల్చివేతలను నిలిపివేయాలని, ఈ అంశంలో మార్గదర్శకాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిన కొందరు ధిక్కార ప్రకటనలు చేయడం పట్ల జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్లు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినా బుల్డోజర్లు ఆగవని, స్టీరింగులు ఎవరి చేతుల్లో ఉందనే దాన్ని బట్టే అది నిర్ణయించబడుతుందని ప్రకటనలు చేశారు. వీటిపై ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తున్నాం. కూల్చివేతలపై మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాక బుల్డోజర్ల సంస్కృతిని గొప్పగా, ఘనతగా చెప్పుకోవడానికి ఎలా నిరోధించాలనే విషయంలో మీరు మాకు సహాయపడండి అని తుషార్ మెహతాకు సూచించింది. నిందితుడు అయినంత మాత్రాన ఇల్లు కూల్చేస్తారా? ఒకవేళ అతను దోషిగా తేలినా సరే చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూల్చివేతలకు దిగలేరు. ఇదెక్కడ బుల్డోజర్ న్యాయమని సెప్టెంబర్ 2న విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.